హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ జీఎస్టీ. హోప్ మీ అందరూ బాగున్నారని అనుకుంటూ, ఈరోజు ఈ వీడియోలో మనం చూడబోయే ప్లేస్ వచ్చేసి, ప్రపంచానికి విజ్ఞానాన్ని అందించి, మన భారతదేశం విశ్వగురువుగా ఎందుకుంది అనే అర్థాన్ని తెలిసేలా చేసి, విద్యకి మరో పేరుగా మారిన నలంద యూనివర్సిటీని ఈరోజు మనం అన్వేషించబోతున్నాం. అయితే దీన్ని ఎందుకు కాల్చేశారు? దాదాపు 6 నెలల పాటు ఇది మంటల్లో కాలుతానే ఉందంట. దానికి కారణం ఎవరు? లోపల ఏ విధంగా ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలంటే ఈ వీడియోని మీరు చివరి వరకు చూడాల్సిందే. నేను లోపలికెళ్ళి మీకు చూపించాల్సిందే. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీ పిల్లలకి చూపించండి. అద్భుతమైన వీడియో. ప్రతి భారతీయుడు గర్వపడాల్సిన ప్రదేశం. అలాగే ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన ప్రదేశం అనమాట. సో, ఇక లోపలికెళ్ళిపోదాం పదండి. ఇగోండి నలంద చరిత్ర అంతా ఇక్కడుంది. మీరు స్క్రీన్ పాజ్ చేసుకొని చదువుకోండి. ఇదొచ్చేసి మాస్టర్ ప్లాన్ అనమాట. ఇక్కడొచ్చేసి 2 లైన్స్ ఉన్నాయి. మీరు చూస్తుంది ఏదైతే ఉందో ఇవన్నీ కూడా లివింగ్ రూమ్స్ అండి. హాస్టల్స్ అనమాట. సో, ఆ టైంలో వాళ్ళంతా కూడా ఇక్కడే ఉండేవాళ్ళు. అండ్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క గదనమాట. ఆల్రెడీ నేను మీకు 'విక్రమశీల' చూపిచ్చా గదా! సేమ్ దానిలాగే. బట్ ఇందులో ఏంటంటే మధ్యలో మీరు ఇదిగోండి అక్కడ కనపడుతుంది గదా! అదొచ్చేసి క్లాస్ రూమ్ అనమాట. ఇక్కడ చూడండి ఈ వాల్ చూడండి ఎంత గట్టిగుందో. ఆ టైంలో అంట వీళ్ళు సిమెంట్ వాడేవాళ్ళు గాదు. మట్టి అలాగే షుగర్ కేన్ అంట. సో, షుగర్ కేన్ ఇయన్నీ వాడేవాళ్ళంట. సో, చూడండి ఎంత గట్టిగుందో 1600 సంవత్సరాల క్రితం ఇదంతా గూడా ఇటుక రాళ్ళు. ఇవన్నీ మెడిటేషన్ హాల్స్ అంటండి. ఇక్కడ మీకు ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా బెర్త్‌లాగా కనపడుతుంది గదా! సో, ఇవన్నీ వచ్చేసి మెడిటేషన్ హాల్స్ అనమాట ఇటు సైడు. అండ్ ఇటు సైడ్ ఉన్నది గూడా ఇది గూడా వచ్చేసి మెడిటేషన్ హాలే. అండ్ ఇదొచ్చేసి మోనాస్ట్రీ 1 అండి. ఇదొచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ గేట్ అనమాట. ఆ టైంలో ఇక్కడ బుద్ధుడి విగ్రహాలుండేయంట. కానీ మొహమ్మద్ బిన్ బక్తియార్ ఖిల్జీ అనే వ్యక్తి అనే రాజు ఈ మొత్తం యూనివర్సిటీని కాల్చేసాడని మీ అందరికీ తెలిసిందే. ఆ టైంలో భాగంగా ఇక్కడైతే బుద్ధ విగ్రహాలుండేయి. బట్ అయైతే మొత్తం కాలిపోయినాయనమాట. సో, చూడండి ఇదిగోండి. ఇక్కడ చూడండి ఎట్లుందో. అండ్ ఆ కాలంలో ఇవొచ్చేసి వాష్‌రూమ్స్. ఇక్కడే వాష్‌రూమ్‌కి వెళ్ళేవాళ్ళనమాట. అండ్ ఇవొచ్చేసి ఏంటంటే ఈ డ్రైనేజీలు ఏవైతే ఉన్నాయో న్యూ వన్ అనమాట. ఏన్షియంటివి కాదు. పురాతనమైనవి కాదు. సో, ఇప్పుడియి అన్నమాట ఇవన్నీ క్లాస్ రూమ్స్. ఆ! చూడండి. ఏ విధంగా ఉన్నాయో చూడండి మొత్తం. ఎంత అద్భుతంగా ఉంది. ఎంత పెద్ద యూనివర్సిటీయో గదా! ఇదిగోండి అసలు మీకొక అద్భుతమైన విషయం చెప్తానేనండి. ఇవన్నీ వచ్చేసి రూములనమాట. సో, ఇవన్నీ రూములు ఆల్రెడీ మీకు చూపిచ్చా. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటనమాట. ఈ రూములన్నీ గూడా సమ్మర్‌లో సమ్మర్‌లో చల్లగా ఉంటదంట. అండ్ వింటర్‌లో వచ్చేసి వేడిగా ఉంటదంట. అండ్ ఆ తర్వాత సౌండ్ ప్రూఫ్ ఓకేనా? ఇప్పుడు మీకు బయట ఇన్ని రూమ్స్ ఉన్నాయా? ఇందులో ఒక్కొక్క గదిలో ఒక్కొక్కళ్ళు ఉండేవాళ్ళంట మాంక్స్ ఆ టైంలో. బట్ ఒక్కొక్క గదిలో ఈ గదిలో ఉన్న వ్యక్తికి ఈ గదిలో సౌండ్ ఇనిపించదు. ఓకేనా? ఈ గదిలో సౌండ్ ఇనిపించదు. అండ్ ఈ గదిలో ఉన్న వ్యక్తికి ఈ గదిలో సౌండ్ ఇనిపించదు. సో, ఇక్కడ ఈ సౌండ్ ప్రూఫ్ అనమాట మొత్తం. అండ్ ఇవొచ్చేసి ఏదన్నా వాళ్ళ దగ్గరున్న థింగ్స్ అవి పెట్టుకోవడానికి ర్యాక్ అనమాట ఇది ఆ టైంలో. ఓకేనా? అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇదొచ్చేసి ఇది గూడా బుక్స్ సెల్ఫ్ అనమాట. బుక్స్ అవి పెట్టుకోవడానికి బుక్ స్టోరేజ్ అనమాట ఇవన్నీ. అండ్ ఇదొచ్చేసి ఎంట్రన్స్. ఇంకో ముఖ్యమైన విషయం, అద్భుతమైన విషయం ఏంటంటే పైన 6 స్టేర్‌లున్నాయంట మొత్తం. 6 స్టేర్‌లు ఓకేనా? ఒక్కొక్క స్టేర్‌లో మొత్తం గూడా క్లాస్ రూమ్సే ఈ విధంగా. అద్భుతంగా. ఎంత బావుందో గదా! అండ్ ఇవొచ్చేసి ఇప్పుడు ఇవన్నీ డ్యామేజ్ అయిపోతే మళ్ళీ వీళ్ళు ఓకేనా? ఆర్కియాలజీ వాళ్ళు మొత్తం రిపేర్ జేశారు. అంతేగాని ఒకప్పుడు అలా లేదు. ఒకప్పుడు దాని స్ట్రక్చర్ వచ్చేసి ఇదిగో ఈ విధంగా ఉండేది గేట్స్ అన్నీ గూడా. ఇదొచ్చేసి కింద ఫ్లోర్ ఎంట్రన్స్. అండ్ ఆ పైదొచ్చేసి పై ఫ్లోర్ ఎంట్రన్స్ అనమాట. చాలా థిక్‌గా ఉండే వాల్స్. ఎందుకంటే ఆ టైంలో చెప్పా గదా! సౌండ్ ప్రూఫ్ కోసం ఇవన్నిటి కోసం అని జెప్పి ఇంత థిక్‌గా ఎన్ని అంగుళాలున్నాయి జూడండి. మొత్తం 8 స్క్వేర్ ఫీట్స్ అండి ఇదంతా గూడా. ఇప్పుడు మీకు ఇంకో గొప్ప అద్భుతమైన విషయం చెప్తాను చూడండి. ఇది క్లాస్ రూమ్ ఏరియా అనమాట. ఇదంతా క్లాస్ రూము. అండ్ ఇదొచ్చేసి లెక్చరర్ ఏరియా. నలంద యూనివర్సిటీనొచ్చేసి ముగ్గురు రాజులు కట్టారు. డెవలప్ చేసుకుంటూ వచ్చారు. అండ్ ఫస్ట్‌దొచ్చేసి 5థ్ సెంచరీలో కుమారగుప్త అనే రాజు ఫస్ట్ ఈ నలందని స్థాపించాడనమాట. అండ్ నెక్స్ట్ 7థ్ సెంచరీలో వచ్చేసి హర్షవర్ధన్ అనే రాజు దీన్ని డెవలప్ చేశాడు. నేచర్ ద్వారా కొంచెం డిస్ట్రాయ్ అయిపోతే నెక్స్ట్ జనరేషన్‌కొచ్చిన రాజు 7థ్ సెంచరీలో దీన్ని కొంచెం డెవలప్ చేశాడు. మూడోసారి మనకొచ్చేసి దేవపాల్ అనమాట. సో, ఆయనొచ్చేసి 9థ్ సెంచరీలో. అండ్ ఇక్కడ మీకు ఒక అద్భుతమైన విషయాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఇనండి. ఈ కింద గ్రౌండ్ లెవెల్ ఉంది గదా! ఇదొచ్చేసి ఫస్ట్ మీకు క్లియర్‌గా చూపిస్తాను చూడండి. ఈ గ్రౌండ్ లెవెల్ ఉంది గదా! ఇదొచ్చేసి ఫస్ట్ కింగ్ అనమాట. ఎవరైతే కుమారగుప్త ఉన్నారో వాళ్ళు ఫస్ట్ దీన్ని నిర్మించినప్పుడు ఈ క్లాస్ రూమ్ ఏరియాస్. అండ్ ఇదొచ్చేసి లెక్చరర్ హాల్ ఓకేనా? అండ్ మీకు ఇక్కడ ఇది కనపడుతుంది గదా! ఈ మార్క్ ఏదైతే ఉందో అది ఆయనకి గుర్తుగా అనమాట. అండ్ ఈ సెకండ్‌ది ఉంది గదా! అండ్ ఈ అప్పర్ లెవెల్ ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. ఈ పైనున్న పిల్లరు. ఇదొచ్చేసి లెక్చరర్ హాల్. ఇది గూడా సేమ్ లెక్చరర్. టీచర్స్ అనేవాళ్ళు ఇక్కడ ఉండి చెప్పేవాళ్ళు. అండ్ ఈ గ్రౌండ్ లెవెల్‌లో
ఈ గ్రౌండ్ లెవెల్‌లో ఇంకోటేశారు. అండ్ అదొచ్చేసి సెకండ్ కింగ్ మనకొచ్చేసి 'హర్షవర్ధన్' సెవెంత్ సెంచరీలో. అండ్ ఆ పైన కనిపించేదేమో సపోర్టింగ్ ఏరియా అనమాట. మళ్ళీ థర్డ్ కింగ్ అనమాట. నైన్త్ సెంచరీలో డెవలప్ చేశారు. అండ్ ఆ పైన కనిపించేవి మీకు లెక్చరర్ హాల్స్ అనమాట. సో, ఈ విధంగా కట్టారు. ఎంత అద్భుతంగా ఉందో కదా! అండ్ ఇక్కడ కూడా ఆ పైన హోల్ ఏదైతే ఉందో అదొచ్చేసి నైన్త్ సెంచరీ డ్రైనేజ్. అండ్ ఆ కిందదొచ్చేసి సెవెంత్ సెంచరీది. అండ్ ఇదొచ్చేసి ఫిఫ్త్ సెంచరీ డ్రైనేజ్ అనమాట. ఓకేనా? దీన్నొచ్చేసి 3 సార్లు ఎక్స్‌కవేట్ చేశారు. ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ వాళ్ళు 3 సార్లు ఎక్స్‌కవేట్ చేసినప్పుడు, ఫస్ట్ సారి చేసినప్పుడు నైన్త్ సెంచరీది, సెకండ్ సారి చేసినప్పుడు సెవెంత్ సెంచరీది, అండ్ మూడోసారి చేసినప్పుడు ఫిఫ్త్ సెంచరీది బయటపడ్డాయనమాట. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా! ఇదొచ్చేసి ఏంటంటే స్టోరేజ్ రూమ్స్. ఓకేనా? ఈ రెండిట్లో అండ్ మనకిక్కడ బియ్యం ఆ కాలంలో వాడిన బియ్యము, పెద్ద గ్రైండర్ అని దొరికినాయంట తవ్వకాల్లో. వాటినొచ్చేసి మ్యూజియంలో పెట్టారు. ఇదొచ్చేసి ఇక్కడ ఆ టైంలో బుద్ధ స్టాచ్యూ ఉండేదంట. అండ్ ఇక్కడ ఇదిగోండి చూపిస్తా చూడండి. ఈ స్టోన్ ఏదైతే ఉందో నేను ఆ లైటేసి చూసా. ఇది మెరుస్తుందనమాట. ఆ టైంలో ఇక్కడ పెద్ద కాపర్ ప్లేట్ ఉండేదంట. సో, దానివల్ల సన్‌లైట్ అయ్యి వచ్చినప్పుడు దీని రిఫ్లెక్షన్ అనేది డైరెక్ట్‌గా బుద్ధుడి పైన పడి లైట్ ఉన్నట్టుగా వెలుతురొచ్చేదనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా! అదొచ్చేసి అక్కడే మనకి నీళ్ళు తాగేవాళ్ళు. ఆ టైంలో వాళ్ళు అందులోంచి నీళ్ళు పట్టుకొని తాగేవాళ్ళనమాట. బట్ ఇప్పుడైతే వాటర్ లేవు అందులో. ఇదిగోండి పిల్లలొచ్చారు విజిటింగ్‌కి అనుకుంటా మొత్తం కూడా. స్కూల్ పిల్లలనుకుంటా ఈళ్ళంతా. విజిటింగ్‌కి తీసుకొచ్చారు. మంచిది ఇలా తీసుకురావాలనమాట. ఇక్కడ చూడండి ఇదంతా కూడా వచ్చేసి మానిస్టరీ అనమాట. ఈ విధంగా మనకి మొత్తం కూడా 11 మానిస్టరీస్ ఉంటాయి. ఆ చెట్టు కనపడుతుంది కదా మీకు. ఆ చెట్టు వరకు మొత్తం 9 మానిస్టరీస్ ఉన్నాయి ఇక్కడే. అన్ని మానిస్టరీలో కూడా సేమ్ ఇదిగోండి. ఇక్కడ 2 ఉన్నాయా? ఈ రెండిట్లో కూడా క్లాస్ రూమ్స్ ఉంటది. కాన్ఫరెన్స్ హాల్ అనమాట. ఓకేనా? లోపలికెళ్ళంగానే మనకి చుట్టుపక్కల మొత్తం క్లాస్ రూమ్స్ అండ్ అక్కడ కాన్ఫరెన్స్ హాల్ అనమాట. అండ్ ద మెయిన్ థింగ్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారా? ఇదొచ్చేసి సారిపుత్ర స్తూప అనమాట. సారిపుత్ర అండ్ ముగిలన్ ఇద్దరుంటారు. సో, సారిపుత్ర స్తూప అనమాట. అంటే ఏంటంటే వన్ ఆఫ్ ద బుద్ధ స్టూడెంట్ ఆయన ఇక్కడ చనిపోయాడనమాట. సో, ఆయన గుర్తుగా ఆయన మెమరీగా పెట్టిన స్తూపం ఇదనమాట. అండ్ ఇంకోటుంది అదొచ్చేసి మధ్యప్రదేశ్‌లో ఉంది. సో, మెమరీ అనమాట చాలా ఇంపార్టెంట్. వీటి పైన ఉన్నవన్నీ గూడా బుద్ధుడి విగ్రహాలున్నాయి గదా! ఇవన్నీ ఒరిజినల్‌వన్నమాట. రెక్టాంగిల్ షేప్‌లో ఉన్నవన్నీ గూడా మెడిటేషన్ హాల్స్. బట్ ఈ పక్కన మీకు కొన్ని సర్కిల్‌గా చిన్నగా కనిపిస్తున్నాయి చూసారా? ఇవన్నీ వచ్చేసి స్తూపాలు. దేనికి? ఆ టైంలో ఇక్కడ చదువుకున్నోళ్ళు, పాఠాలు చెప్పినోళ్ళు ఆళ్ళందరూ ఇక్కడే ఉండి నేచురల్‌గా చనిపోతే వాళ్ళకి గుర్తుగా నిర్మించిన స్తూపాలన్నమాట. ఆ చిన్నవొచ్చేసి స్టూడెంట్స్‌కి, ఆ పెద్ద సర్కిల్స్ వచ్చేసి టీచర్స్‌కనమాట. ఇదిగోండి ఆ పెద్దగా సర్కిల్ ఉంది అక్కడ అవొచ్చేసి టీచర్స్‌కి గుర్తుగా అని పెట్టారనమాట. ఇదిగోండి ఇక్కడ బుద్ధ స్టాచ్యూస్ ఉన్నాయి చూడండి లోపల. ఇదిగోండి ఇక్కడ బుద్ధ స్టాచ్యూస్ కనపడుతున్నాయా? 4 రోస్‌లో ఉన్నాయి చూడండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంటదనమాట. ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం చెప్పమంటారా? ఆ టైంలో ఇక్కడ 4 గేట్లుండేయి. సో, ఆ 4 గేట్లకి నలుగురు సెక్యూరిటీ గార్డ్స్ ఉండేవాళ్ళు గదా! సో, వాళ్ళకి ఆ టైంలో ఇక్కడ ఆ గార్డ్ జాబ్ రావాలంటే ఎంట్రన్స్ టెస్ట్ జరిగేదంట. ఓకేనా? ఆ ఎంట్రన్స్ టెస్ట్‌లో 10 క్వెషన్స్ అడిగేవాళ్ళంట. ఆ 10 క్వెషన్స్‌లో కనీసం 3 రైట్ చెప్తే వాళ్ళకి జాబ్ గ్యారంటీ అనమాట. లేదంటే లేదనమాట. సో, అది చూడండి ఆ టైంలో సెక్యూరిటీ గార్డ్‌లకు గూడా ఎంట్రన్స్ టెస్ట్ అంటే మామూలు విషయం గాదు. అన్ని స్తూపాలే. వాళ్ళకి గుర్తుగా చనిపోయిన వాళ్ళకి గుర్తుగా పెట్టినయి. అక్కడ మీకు ఒక లైన్ కనపడుతుందా గార్డెన్ ఏరియాలో? ఈ లైన్ మొత్తం వచ్చేసి అయి మోనాస్ట్రీస్ అనమాట. సో, ఆ మోనాస్ట్రీస్ మొత్తంలో గూడా సేమ్ అనమాట. 11 ఉంటాయని చెప్పా గదా! అందులో ఏంటంటే లివింగ్ రూమ్స్, క్లాస్ రూమ్స్. అండ్ ఇక్కడ ఈ లైన్ కనపడుతుందా? ఇది నేనున్న లైన్ అనమాట. ఈ లైన్ మొత్తం గూడా టెంపుల్స్. సో, మొత్తం 2 లైన్స్ అనమాట. ఒకటొచ్చేసి క్లాస్ రూమ్స్ అండ్ లివింగ్ రూమ్ లైను అండ్ ఇదొచ్చేసి టెంపుల్స్ లైన్ అనమాట. మీకింకో విషయం చెప్పనా? ఇప్పటి వరకు ఏదైతే అలెగ్జాండర్ అనే అతను వచ్చి 700 ఇయర్స్ తర్వాత వచ్చి మొత్తాన్ని తవ్విన తర్వాత ఆయన ఎక్స్‌కవేట్ చేశారనమాట. సో, ఎక్స్‌కవేట్ చేసిన తర్వాత బయటపడిన దాన్నే ఇప్పుడు మనం నలందాగా చూస్తున్నాం అనమాట. ఇవే అండ్ ఇదొచ్చేసి ఓన్లీ మొత్తం కూడా 10% 90% ఇంకా అండర్ గ్రౌండ్‌లోనే ఉంది. అది బయట పడలేదంట. సో, అదేంటి మొత్తం గూడా 10 కిలోమీటర్లు ఉంటదంటండి నలంద యూనివర్సిటీ. ఓన్లీ ఒకటి గాదు, సామాన్య విషయం కాదు. 1, 2 కాదు 10 కిలోమీటర్ల లాంగ్ ఉంటది. అండ్ 5 కిలోమీటర్లు విడ్త్ ఉంటదనమాట. సో, అంత పొడవు, అంత వెడల్పుతో ఉందంటే ఇది మొత్తం గూడా 1 స్క్వేర్ కిలోమీటర్ మాత్రమే ఇప్పుడు మనం చూసేది మొత్తం గూడా. ఇక్కడొచ్చేసి ఆ రోజుల్లో 10,000 మంది స్టూడెంట్స్ అంట. 10,000 మంది స్టూడెంట్స్, 1,500 మంది టీచర్స్, ఉపాధ్యాయులు. అండ్ ఇదొచ్చేసి 700 సంవత్సరాలు ఇదైతే ప్రపంచానికి జ్ఞానాన్ని అందించిందంట ఈ నలంద యూనివర్సిటీ. సో, 19థ్ సెంచరీలో అలెగ్జాండర్ ఫస్ట్ దీన్ని తవ్వి ఎక్స్‌కవేట్ చేశాడనమాట. సో, అప్పుడు బయటపడింది ఈ నలంద యూనివర్సిటీ అంటే 19థ్ సెంచరీలో. అండ్ ఆ తర్వాత 20థ్ సెంచరీలో ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ వాళ్ళు మళ్ళీ తవ్వగా అలా ఒక్కొక్కటి బయటపడిందనమాట. మరి ఆ టైంలో ఇక్కడ ఏమేం సబ్జెక్టులు చెప్పేవాళ్ళంటే ఫిలాసఫీ, మెడిసిన్, గ్రామర్, లాజిక్, సైన్స్, మ్యాథమెటిక్స్ అలాగే తాంత్రిక బుద్ధిజము
ఇలా బోలెడన్ని సబ్జెక్టులయితే అప్పుడిక్కడ చెప్పేవాళ్ళనమాట. అండ్ సంస్కృతం గూడా చెప్పేవాళ్ళు. అండ్ ఆ తర్వాత ఆ టైంలో చెప్పే లాంగ్వేజ్ వచ్చేసి పాలి. ఓకేనా. పాలి లాంగ్వేజ్‌లో బుద్ధుడు గూడా పాలి లాంగ్వేజ్‌లో చెప్పేవాళ్ళు గాబట్టి, సో, ఆ తర్వాత వాళ్ళ లాంగ్వేజ్ అంతా పాలి అనమాట. చైనా, కొరియా, టిబెట్, సౌత్ ఏషియా, సౌత్ ఈస్ట్ ఏషియా ఇలా ఇంటర్నేషనల్ వైడ్‌గా ప్రపంచవ్యాప్తంగా స్టూడెంట్స్, మాంక్స్ వచ్చి ఇక్కడ చదువుకునేవాళ్ళనమాట. ఆ రోజుల్లో ఎంత గొప్పదండి అసలు. అమ్మ! ఆ సమయంలో భారతదేశం ఇంత గొప్పగా 10,000 మంది స్టూడెంట్స్, 1,500 మంది టీచర్స్, ఇన్ని రకాల విద్యలు, ముగ్గురు రాజులు పరిపాలించారు. దాదాపు 10 కిలోమీటర్ల పొడవు, ఒక 5 కిలోమీటర్ల వెడల్పు. ఇంత పెద్దది ఆ రోజుల్లోనే 5 సెంచరీలో, ఏడో సెంచరీలో, 9 సెంచరీలోనే ఉందంటే మనందరం ఎంత గర్వపడాలండి నిజంగా. ఈ వీడియోని మీ పిల్లలకి చూపించండి. నాన్న ఇదిరా మన దేశం. ఇంత గొప్ప దేశంలో మనం పుట్టాంరా అని చెప్పండి. కనీసం ఈ దేశ గొప్పతనం గురించి తెలుసుకుంటాడు. ఈ తరం వాళ్ళకన్నా మనం జ్ఞానాన్ని అందిస్తేనే కనీసం 1000 మందిలో 100 మంది మంచోళ్ళుండే సమాజాన్ని మనం చూడొచ్చు. లేకపోతే మనిషితో మాట్లాడడానికి కూడా భయపడే పరిస్థితులొస్తాయన్నమాట. ఈ నలంద యూనివర్సిటీ వచ్చేసండి యునెస్కో గుర్తింపు పొందిందనమాట. ఇంత గొప్ప యూనివర్సిటీ గనక ఈ రోజుల్లో ఉంటే అసలు ఎలా ఉండేది చెప్పండి? ఆ రోజుల్లోనే ఎంత గొప్ప విద్య అందించిందంటే మన యూనివర్సిటీ ఎంత గొప్పదండి. దయచేసి మన దేశం ఎనక్కి మన చేతులారా నెట్టేసుకున్నాం మన దేశాన్ని ఎనక్కి. 5వ శతాబ్దంలోనే ఇంత గొప్పగా ఉందంటే ఎవరండి? ఇండియా డెవలప్డ్ కంట్రీ కాదండి. ప్రపంచ దేశాలకే జ్ఞానాన్ని అందించి ఈరోజు వాళ్ళందరూ డెవలప్ అయ్యారంటే ఆ రోజు వాళ్ళు పొందిన ఇక్కడ నేర్చుకున్న జ్ఞానం వల్లే. ఇక్కడ నాగార్జున అనే ప్రొఫెసర్ మన భారతదేశానికి చెందిన వ్యక్తి. ఇక్కడ మన భారతదేశంలో లేని మూలిక వైద్యం లేదు. అన్ని మూలికలు ఉన్నాయి. మన దేశం ఎక్కడ వెనకబడింది కాదు. ఇది గొప్ప చరిత్ర. మన దేశానికి ఉన్న చరిత్ర ఏ దేశానికి ఉంది మీరు చెప్పండి? మీరు చదువుకున్నోళ్ళే గదా! మీ ఇంట్లో వాళ్ళకి, మీ స్నేహితులకి, పిల్లలకి చెప్పండి. సమాజంలో ఎలా ఉండాలి? నలుగురితో ఎలా మాట్లాడాలనేది చెప్పండి. ఎందుకంటే యూ ఆర్ ఎడ్యుకేటెడ్ రైట్? ఓహ్! ఎడ్యుకేషన్ అంటే ఏంటి? పుస్తకాల్లో ఉన్న 4 క్వెషన్‌లు బట్టి పట్టేసి ర్యాంకుల కోసం తిప్పలు పడి, ర్యాంకులొచ్చాక వచ్చిన ర్యాంకులకి తీసుకునే జీతానికి సంబంధం లేకుండా ఉద్యోగం చేస్తూ, ఈ ఉద్యోగం కోసమే మన ఇంట్లో వాళ్ళు లక్షలు లోన్‌లు తీసుకొని ఇప్పుడొచ్చే జీతంతో ఇంటిని చూసుకోలేక, ఈఎంఐలు కట్టుకోలేక కింద మీద పడుతూ ఉంటారు గదా! ఈ రోజుల్లో విద్య వ్యాపారంగా మారి చాలా కాలం అవుతుంది. మీ గొప్పదనం కోసం మంచి కాలేజీలో వేసి రిచ్ కాలేజీల్లో జాయిన్ చేపించడం వల్ల ఆ వ్యాపారం ఇంకా పెద్దదయిందనమాట. కేవలం పిల్లల్ని ఇంటి దగ్గర నుంచి ఏసీ బస్సులో స్కూలుకి తీసుకెళ్ళి వాళ్ళని నిద్రపుచ్చి, అన్నం తినిపించి, మళ్ళీ అదే బస్సులో ఇంటికి వెనక్కి పంపించడం కోసమే సంవత్సరానికి రూ. 1,00,000 తీసుకుంటున్నారు. ఇంకా ఎక్కువ కూడా తీసుకుంటున్నారు. మరి నర్సరీ, యూకేజీ, ఎల్‌కేజీ చదివే పిల్లలు ఎంతకంటే ఏం చేస్తారండి? ఐఏఎస్‌కి ప్రిపేర్ అవుతారా? ఎనీవే ఒకే వీడియోలో ఇంతకంటే ఎక్కువ చెప్పకూడదు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. ఉంటానండి. బాయ్. జై హింద్.